పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు తిరగబోతోందా అంటే అవుననే చెబుతున్నాయి పరిణామాలు. ఇరాన్లో భూతల యుద్ధానికి అగ్రదేశం పావులు కదుపుతోంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతానికి అదనపు సైన్యం మోహరింపులను ప్రారంభించింది. సుమారు 10,000 మంది సైన్యాన్ని ఇరాన్ సమీపంలోకి మోహరిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు చూస్తే ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆ దేశంలోని అన్ని సైనిక విభాగాలు కలిపి 10 లక్షల మంది ఇరాన్ యువతను సమీకరిస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజులు గడుస్తున్న యుద్ధం మాత్రం ముగింపు దిశగా అడుగులు ఏమాత్రం పడ్డం లేదు. దీంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుందో, చమురు సంక్షోభం ఎప్పుడు ఆగుతుందో అని అంతా ఎదురు చూస్తున్నారు. భూతల దాడులకు దిగితే అమెరికా విజయం సాధిస్తుందా? అమెరికా దళాలను ఎదుర్కోవడానికి ఇరాన్ ప్లాన్స్ ఏంటి? లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో క్షిపణుల మోత మోగుతోంది. ఆ ప్రాంతం అంతటా దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ యుద్ధం కేవలం గగనతలంలోనే జరుగుతోంది. అంటే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కేవలం వైమానిక దాడులకే దిగుతున్నాయి. ఇరాన్ సైతం డ్రోన్లు, క్షిపణులతోనే ప్రతిఘటిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతానికి యుద్ధం కేవలం క్షిపణులతోనే సాగుతోంది. కానీ యుద్ధం తీరు మారుతోంది. నెల రోజులుగా యుద్ధం సాగుతున్నా ఎంతకు ఇరాన్ లొంగిపోవడం లేదు. యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడి పెరిగింది. అందుకే యుద్ధాన్ని ఎలా అయినా ముగించాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు దాడులను తీవ్రతరం చేస్తున్నాడు. అసలు యుద్ధాన్ని ట్రంప్ ఎలా ముగించాలనుకుంటున్నాడు? యుద్ధంలో అమెరికా అధ్యక్షుడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్న దానిపై ప్రపంచం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ప్రస్తుతం ఇరాన్పై పదాతి దళాలతో దాడి చేయాలని చూస్తోందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే తాజా నివేదిక ప్రకారం పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపడంపైనే పెంటగాన్ బిజీగా చర్చిస్తోంది. సుమారు 10,000 మంది అదనపు సైనికులను పంపాలని భావిస్తోంది. ఇరాన్ యుద్ధంలో అసలు అమెరికా వ్యూహం ఏంటి? అన్నింటికంటే ముఖ్యంగా అమెరికాను ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందా? ముందుగా ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికాకు ఎంతమంది సైనికులున్నారు? అలాగే పెంటగాన్ లెక్కల ప్రకారం చూస్తే పశ్చిమాసియాలో ఇప్పటికే 50,000 మంది సైనికులున్నారు. ఇరాక్ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో బలగాలను అగ్రదేశం మోహరించడం ఇదే తొలిసారి. అంటే 20 ఏళ్ల తర్వాత భారీ బలగాలను పశ్చిమాసియాలో అమెరికా మోహరిస్తోందన్నమాట. ఇప్పుడు ఈ బలగాలకు అదనంగా మరో 10,000 మందిని చేర్చాలని యోచిస్తోంది. ఈ సైనికులు ఎక్కడి నుంచి వస్తారు? అమెరికా ఆర్మీకి చెందిన 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ నుంచి 3,000 మంది సైనికులు రానున్నారు. ఇప్పటికే 82వ ఎయిర్ బోర్న్ డివిజన్కు ఉత్తర్వులు అందాయి. ఈ పారాట్రూపర్లు ఇమ్మీడియట్ రెస్పాన్స్ పోస్ట్ నుంచి వెళ్లారు. అంటే ఈ విభాగం కేవలం 18 గంటల వ్యవధిలోనే యుద్ధానికి సిద్ధం కాగలదు. వీరితో పాటు 2 మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్లు కూడా ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ వైపు కదులున్నాయి. ఈ బృందంలో 6,000 మంది నుంచి 8,000 మంది ట్రూపులు ఇందులో ఉంటాయి. అయితే ఈ బలగాలు ఏం చేస్తాయి? ప్రస్తుతానికి మిలిటరీ విశ్లేషకులకు 3 ప్రధాన లక్ష్యాలను అమెరికా నిర్దేశించింది. మొదటి లక్ష్యం ఖేష్ ద్వీపం. ఇది పర్షియన్ గల్ఫ్లోనే అతిపెద్ద ద్వీపం. ఇది హార్మోజ్ జలసంధి కీలక మలుపు వద్ద ఉంటుంది. ఇక ఇరాన్ తన ఆయుధాగారాన్ని ఇక్కడే దాచి ఉంచినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎలాంటి ఆయుధాలను ఖేష్ ద్వీపంలో ఇరాన్ దాచింది? యాంటీషిప్ మిసైళ్లు, సముద్రపు మైన్లు, డ్రోన్లు, యుద్ధ నౌకల్ని ఖేష్ ద్వీపంలో భూగర్భ సొరంగాల్లో నిల్వ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఖేష్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటే హర్మోజ్ను అడ్డుకునే ఇరాన్ శక్తిని ధ్వంసం చేయొచ్చు. అమెరికా రెండో లక్ష్యం ఖర్గ్ ద్వీపం. ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైంది. ఇరాన్ నుండి చమురు ఎగుమతుల్లో సుమారు 90% ఖర్గ్ ద్వీపం నుంచే వెళతాయి. ఇక ట్రంప్ ప్రభుత్వం ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. హర్మోజ్ మార్గాన్ని తెరిచేలా ఇరాన్పై ఒత్తిడి పెంచడానికి ఇది కూడా ఉపయోగపడుతుందని అమెరికా ఆశిస్తోంది. కానీ ఖర్గ్ను స్వాధీనం చేసుకోవడం అమెరికాకు అంత ఈజీ కాదు. ఇప్పటికే తీర ప్రాంతం అంతటా యాంటీ పర్సనల్, యాంటీ ఆర్మీర్ మైన్లతో ఉచ్చులు ఇరాన్ పన్నింది. మూడో లక్ష్యం ఇరాన్ అణు మెటీరియల్. ఇరాన్ వద్ద 400 కిలోల కంటే ఎక్కువగా శుద్ధి చేసిన యురేనియం ఉంది. దాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. నిజానికి ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. 2025లో B-2 బాంబర్లతో ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడులు జరిపింది. అప్పట్లో వాటిని ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. కానీ తమ అణు కేంద్రాలు సేఫ్గా ఉన్నాయని అప్పట్లో ఇరాన్ తెలిపింది. ఇప్పుడు కూడా అణు కార్యకలాపాలను నిర్వీర్యం చేస్తే యుద్ధం ఆపేస్తామని అమెరికా డిమాండ్ చేసింది. కానీ అణు కార్యకలాపాలను ఆపేందుకు మాత్రం ఇరాన్ అంగీకరించలేదు. అయితే అమెరికా డిమాండ్లు నెరవేర్చడం కష్టతరమైన పని. ఎందుకంటే ఇరాన్ వద్ద ఉన్న 400 కేజీల యురేనియం ఎక్కడుందో అమెరికాకు నేటికీ తెలీదు. ముందు దాన్ని కనిపెట్టాలి. పైగా దాడి స్వాధీనం చేసుకోవడానికి యురేనియం అంతా ఒక్కచోట ఉంటేనే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి 400 కేజీల యురేనియం కనిపెట్టడం అనేది అమెరికాకు అసాధ్యమైన ఆప్షన్.
ప్రస్తుత పరిస్థితుల్లో ఖేష్, కర్గ్ ద్వీపాలు మాత్రమే అమెరికాకు సాధ్యమయ్యే లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే ఓ చిక్కుంది. 2003లో ఇరాక్పై దాడి చేయడానికి సుమారు 1,60,000 మంది సైనికులు అవసరమయ్యారు. అయితే ఇరాక్ కంటే ఇరాన్ 4 రెట్లు పెద్దది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్పై క్షేత్రస్థాయిలో యుద్ధానికి దిగాలంటే ఎంత సైన్యం అవసరమో ఇట్టే అర్థమవుతుంది. మరి ఈ అదనపు బలగాలు ఎందుకు? సింపుల్గా చెప్పాలంటే చర్చలకు ఇరాన్ను ఒప్పించడానికి పెంచుతోన్న ఒత్తిడిగానే మనం దీన్ని భావించాలి. అయితే ఇరాన్ మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. తాజా నివేదికల ప్రకారం ఇరాన్ కూడా భారీగా సైన్యాన్ని సమీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్కు చెందిన వార్తా సంస్థ తస్నీం ప్రకారం 10 లక్షల మందిని తెహ్రాన్ సమీకరించినట్లుగా తెలుస్తోంది. అమెరికా దాడి చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్లో స్వచ్ఛందంగా దేశ రక్షణకు ముందుకు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యువ ఇరేనియన్లు స్వచ్ఛందంగా సరిహద్దుల్లో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇరాన్ యువకులు ఇప్పుడు ఆ దేశ సైన్యం, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ప్స్, ఐఆర్జీసీ, పారామిలిటరీ దళం, బసీజ్లో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. యువ ఇరానీయులు స్వచ్ఛందంగా సరిహద్దుల్లో పోరాడడానికి సిద్ధమవుతున్నారు. 10 లక్షల మంది సైనికులుంటే దాదాపు పెద్ద సంఖ్య. కానీ ఇరాన్ దగ్గర ఉన్న ఐఆర్జీసీ, బసీజ్ దళాలను పరిగణనలో తీసుకుంటే అనుకున్నది సాధించగలవు. ఈ 2 ఫోర్స్ నిజంగా సైన్యాన్ని సమీకరించాలని భావిస్తే క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున బలగాలను మోహరించేందుకు అవకాశం ఉంటుంది. సో యుద్ధంలో ఎవరూ వెనక్కి తగ్గే అవకాశం లేదన్నమాట. ఇదే ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఒకవైపు అమెరికా సైనికులు యుద్ధానికి మరింత చేరువవుతున్నారు. మరోవైపు ఇరాన్ కూడా భారీ యుద్ధానికి సిద్ధమవుతోంది. వీటి మధ్యలో శాంతి చర్చలు మాత్రం బలహీనంగా అనిశ్చితిలో ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక్క పక్షం తప్పుడడుగులు వేసినా ఇది కేవలం చిన్న యుద్ధంతో ఆగిపోదు. ఇది ఎవరు ఆపలేనంత యుద్ధంగా ముదురుతోంది. నిజానికి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ ముక్కలవుతుందని అమెరికా ఊహించింది. అందుకే ఖమేనీని టార్గెట్ చేసి ఫిబ్రవరి 28న టెహ్రాన్పై దాడి చేశారు. ఖమేనీ మరణంతో అసంతృప్త వర్గాలన్నీ వీధుల్లోకి వస్తాయని, ప్రభుత్వం కుప్పగొలుతుందని ట్రంప్ భావించాడు. అయితే వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. ఇరాన్ నుంచి ఎదురవుతోన్న ప్రతిఘటనను అమెరికా అస్సలు అంచనా వేయలేదు. ఇరాన్లోని సంక్లిష్ట భౌగోళిక పరిస్థితుల్లో భూతల యుద్ధం చేయడం అమెరికాకు ఒక రకంగా సూయిసైడ్ అటెంప్ట్గా చెప్పుకోవచ్చు. భూతల యుద్ధం చేయకుండా, ప్రజా ఆందోళనలను లెక్క చేయకుండా ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడం అసాధ్యం. ఇరాన్ మనుగడ కోసం పోరాడుతుంటే అమెరికా మాత్రం స్వప్రయోజనాలపై తప్పుడు అంచనాలతో తాను తీసుకున్న గోతులు తానే పడింది. ఇప్పుడు అమెరికా పరిస్థితి ముందు నుయ్యి వెనక గుయ్యన చందంగా మారింది. యుద్ధం ఆపలేదు, అలాని ఓటమిని అంగీకరించలేని సంకటంలో ట్రంప్ పడిపోయాడు.